హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఈశ్వర్ అండి. ఇక్కడైతే నేను మల్లన్న దేవుని టెంపుల్కి అయితే వచ్చానండి. చాలా బాగుంటుంది గుడి. ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. కొండపైన అయితే దేవుడు నిలిచాను. ఇంకా చుట్టూ పొలాలు, వాటర్, వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక రోడ్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. గుంతలు గుంతలుగా ఉంటుంది. వర్షం పడింది కదా, ఇంకా అస్సలు బాగుండదు. ఇంకా అందుకని బస్సులు, ఆటోలు అయితే ఏమీ ఉండవండి. ఒక బండ్లు ఉన్న వాళ్ళు మాత్రమే మెల్లగా వెళ్తారు, లేకపోతే ఇంక అందరు కాలినడకనే వెళ్తారు. ఇటు సైడ్ అయితే మొత్తం పొలాలే ఉంటాయన్నమాట. ఇంకా అందుకే పనికి వెళ్ళే వాళ్ళు, గుడికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇటు సైడ్ వస్తూ ఉంటారు. ఊరైతే ముందు సైడ్ ఉంది, ఇంకా లోపల సైడ్ అయితే టెంపుల్ ఉందన్నమాట. ఇంకా మల్లన్న దేవుని టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చుట్టూ పొలాలు, వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా వర్షం పడింది, అందుకే ఇంకా వాటర్ అయితే కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొండపైకి ఎక్కాలి బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా లోపల ఇలా ఉంటుంది చిన్న ద్వారం. వెళ్ళగానే మనకి ఎంట్రెన్స్లో అయితే నంది అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పవర్ఫుల్. మల్లన్న దేవుడు అంటే ఇంకా ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఇంకా వీడియో అయితే మొత్తం తీసాను. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఇంకా లోపలికి అయితే వెళ్ళాక నంది అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్లో మనకు చూడగానే ఇక్కడ అయితే దేవుడి కళ్యాణం అయితే చేస్తారన్నమాట. ఇంకా సంక్రాంతికి, శివరాత్రికి అయితే ఇంకా చాలా జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. చూడడానికి టెంపుల్ ఇలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేమైతే కొండపైకి అయితే, గుట్టపైకి అయితే ఎక్కాము. ఇక్కడికైతే పిల్లలు మాకంటే ముందుగా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇదైతే చిన్న కోనేరు కదా, ఇంకా ఇందులో అయితే స్నానం చేసి పైకి వెళ్ళి మేమైతే ఇంకా దేవుని అయితే దర్శనం చేసుకుంటాం. ఇలా స్నానం చేస్తే అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇంకా అందరూ చేస్తారు. ఇప్పుడైతే ఎవరు చేయట్లేరు కానీ ఒకప్పుడైతే చాలామంది దాంట్లోనే చేసేవారు. ఇంకా దేవుని కోసం అయితే చిన్న రూమ్ కట్టారు, అదే అండి మల్లన్న దేవుని గుడి. ఇక ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. చుట్టూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇంకా ఒక 3 టైమ్స్ అయితే గుడి చుట్టూ తిరిగాము. తిరిగి లోపలికి వచ్చి ఇంకా దీపం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను. మేము వచ్చేటప్పటికైతే ఇంకా గుడిలోకైతే ఎవ్వరు రాలేదన్నమాట. మేమైతే కొంచెం ఫాస్ట్‌గా వచ్చేసాం. ఇంకా ఈ గుడిలో అయితే పూజ 9కి 10కి అలా అయితే స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు అయితే వస్తూ ఇంకా పైనైతే దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇంకా మేము రాకముందు ఒకరైతే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇదంతా క్లీన్ చేశారన్నమాట. మేము వచ్చిన తర్వాత కూడా ఇంక ఇద్దరు ముగ్గురు అయితే వచ్చి ఇంకా స్టార్ట్ చేశారు దేవునికి. ఇక మా పూజ అయితే అయిపోయింది. ఇలా బయటికి వచ్చి అయితే కొద్దిసేపు అయితే ఇలా కూర్చున్నామన్నమాట. ఇక ఒక్కొక్కరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే దీపం పెట్టేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోతారు. ఇక్కడ కొండ అయితే అదే గుట్ట అండి, చాలా బాగుంది కదా. కింద పొలాలు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక ఇక్కడైతే చాలామంది కూర్చున్నారు. మా బ్యాక్ సైడ్ కూడా ఇంకా కోతులు అయితే చాలా వచ్చాయి. కొబ్బరి కుడకల కోసం కొంచెం అయితే భయం వేసింది. ఇక అలానే కొద్దిసేపే కూర్చొని కిందికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ దేవుని పాదం అయితే ఉంటుందండి. దేవుడు కిందికి దిగినట్టు ఇలా ఒక పాదం అయితే ఉంది. అలా అని చెప్పేసి ఇంకా అందరూ గుట్టపైకి అయితే ఎక్కలేరని చెప్పేసి కింద అయితే దేవునికి ఒక గుడి అయితే కట్టారు. అక్కడ శివుని గుడి, ఇంకా నంది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అదైతే ఉంటుందన్నమాట. ఇంకా కిందికి వెళ్ళాక నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇంకా సంక్రాంతికి, శివరాత్రికి అయితే ఇంక ఇక్కడ బాగా జరుపుతారు. ఇంకా అలాగే కార్తీక మాసంలో కూడా చాలామంది వస్తారు. ఇప్పుడైతే కొంచెం తక్కువ వస్తారు. ఇక కొంతమంది వచ్చి బోనం చేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇంకా ఇక్కడైతే కిందికి వచ్చేసాం. ఇక్కడేనండి ఇంకా శివుని టెంపుల్ ఇది. లోపల అయితే ఇంకా మల్లన్న దేవుంది అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కొంతమంది అయితే ముడుపులు కూడా కడతారు. చాలా బాగుంటుంది టెంపుల్, చిన్నదైనా కూడా ఇంకా చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. మనకు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళి మేము ఈ దేవుని మొక్కుకున్న తర్వాత ఇంకే పనైనా స్టార్ట్ చేస్తారన్నమాట. అందరికీ చాలామందికి సెంటిమెంట్గా ఉంటుంది. ఇక మా ఇంట్లో అయితే ఇక్కడికే వస్తాము అందరం. ఇంకా పిల్లలు పుట్టింటికలు ఏవైనా సరే ఏదైనా చేయాలని ఇక్కడికి వచ్చి చేస్తాం. పిల్లలు కొంచెం సుస్థిగా ఉన్నా కూడా ఇక్కడికే వస్తామండి. ఇంకెవరి ఇష్టం వాళ్ళది కదా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నచ్చిన వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక పూజ అయితే అయిపోయింది. ఇంకా దేవుని చుట్టూ తిరిగి అక్కడ కూడా శివుని దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా ఫైనల్లీ ఇక్కడ వచ్చి అయితే కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడే వస్తున్నారు.
అక్కడ 3 వరకు ఉంటారండి. కరోనా టైం కానప్పుడైతే నైట్ కూడా కొంతమంది ఇక్కడే పడుకునేవారు. హెల్త్ బాగాలేని వాళ్ళు. ఇంకా అప్పుడైతే బాగుంటుండే. మల్లన్న దేవుని పాటలు పాడుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా కరోనా వచ్చినప్పటి నుండి ఎవరైతే పడుకోవట్లేరు. ఇంకా పొద్దున్నే వచ్చి పూజ చేసుకొని బోనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడైతే ఇంక అందరూ వచ్చి స్నానాలు చేసి బోనాలైతే చేస్తున్నారు. ఇక మాదైతే దర్శనం అయిపోయింది కదా! మేమైతే ఇలా కొద్దిసేపు కూర్చున్నాం. ఇంకా అందరిని వీడియోలు తీయాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను మధ్యలో అయితే స్కిప్ చేసుకుంటూ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి. ఇక్కడైతే ఇంకా నంది శివునికి ఎదురుంగా, శివుడు అంటే ఇంకా మల్లన్న దేవుని రూపమే కదా! ఇంకా అలా అని చెప్పేసి ప్రతి గుళ్ళో ఇంకా శివుడు అన్నీ ఉంటాయి కదా! సో ఇక్కడికే బోనాలు అయితే అయిపోయాయి. ఇంకా గుడి చుట్టూ తిప్పి దేవుని దగ్గర అయితే పెడతారన్నమాట. ఇక గుడి చుట్టూ 3 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ వేసి ఇంకా శివుని దగ్గర అయితే పెట్టి బోనం అయితే చెల్లిస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. ఎక్కువ ఎందుకంటే ఇంకా వాళ్ళ పర్మిషన్ లేని వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఎక్కువ అయితే వీడియోస్ తీయలేదండి. ఇంకా ఇక్కడైతే 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇక్కడైతే పెట్టారు బోనాలు. ఇంకా ఆ ప్రసాదం అయితే అందరికీ పంచిపెడతారండి. పాలు బెల్లం వేసి వండుతారు మల్లన్న దేవునికి. ఇక మా పిల్లలైతే ఇక్కడ కూర్చొని తింటున్నారనమాట. ఇంకా దేవుని ప్రసాదం. ఇక ఈ ప్రసాదం తినేసి ఇంకా ఇంకో బోనం అయితే రెడీ అయిపోయింది. అది కూడా ఇలా తిప్పుతారనమాట దేవుని చుట్టూ. ఇంకా అంతే అండి. ఇంక ఈ బోనం తిరిగేలోపు మేమైతే అన్నం తినేసి ఇంకా కొంతమంది మొక్కుకుంటారు. వాళ్ళ కోరికలు ఏమైనా నెరవేరినప్పుడు ఇక్కడ మేము గొర్రెల పిల్లను కట్టేస్తామని చెప్పేసి ఇది చేస్తామని మొక్కుకుంటారు కదా! ఇంకా వీళ్ళైతే మల్లన్న దేవునికి గొర్రెపోతును అయితే కట్టేస్తామని మొక్కుకున్నారట. ఇంకా ఆ రోజైతే బోనం చేసి ఆ మొక్కు అయితే తీర్చుకున్నారన్నమాట. ఇక్కడైతే గొర్రెపోతును ఇక్కడ దేవునికి కట్టేసి వెళ్ళిపోతారు. అలా మొక్కుకుంటారు కోరికలు తీరిన వాళ్ళు. ఇంకా ఇలా అయితే ముడుపులు చెల్లిస్తారనమాట. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? ఇంకా బాయ్ అండి అందరికీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.